ప్రపంచమంతా అజ్ఞానాంధకారములో ఉన్నప్పుడు భారతదేశం మాత్రమే ఆధ్యాత్మిక జ్ఞానంతో ప్రకాశించింది. భారతీయుల నమ్మకానికి, బ్రహ్మతత్వానికి, జ్ఞానశక్తికి ప్రతిరూపాలే ఈ దేవాలయాలు. ఇలాంటి దేవాలయాల మీద మత ఛాందస్సుల దాడులు ఎన్నో. కుంభకోణం, అరక్కోణం, మదురై, సోమనాథ్, వారణాసి, ఓరుగల్లు, మహాబలిపురం, పూరి, హంపి, లేపాక్షి ఒకటా రెండా? కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ఎన్నో దేవాలయాలు శిథిలమైపోయాయి. ఇదంతా రాజ్యాంగాలు రాసుకోక ముందు జరిగిన చరిత్ర. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మన దేవాలయాలకు రక్షణ లేదు అనడానికి సజీవ సాక్ష్యమే ఘోరాతి ఘోరంగా జరిగిన అక్షరధాం దేవాలయ విధ్వంసం. అక్షరధాం మీద దాడి చేసిన వాళ్ళని ముక్కల ముక్కలుగా నరికి పారేయాలి. మీరందరూ శాంతి శాంతి అనబట్టే అయోధ్యలో రామ మందిరం, సోమేశ్వరంలోని సోమనాథేశ్వరాలయం నామరూపాలు లేకుండా పోయాయి. మీరింకా శాంతి అని కూర్చుంటే మన భారతదేశంలో మిగిలి ఉన్న 138 దివ్య క్షేత్రాలను చరిత్రలో ఫోటోలుగా చూసుకోవడానికి తప్ప కల్లారా చూడటానికి ఉండవు. క్షేత్రాన్ని కాపాడటానికి మన దేశంలో ఎంతో మంది రాజకీయ నాయకులు ఉన్నారు. వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడమే కష్టమైపోతోంది. ఇక దేవాలయాల గురించి ఏం ఆలోచిస్తారు? అయితే ఇప్పుడు ఏం చేయాలంటారు? పూర్వం ప్రతి క్షేత్రాన్ని కాపాడడానికి ఒక క్షేత్ర పాలకుడు ఉండేవాడు. అటువంటి క్షేత్ర పాలకుల్ని ఇప్పుడు మనం తయారు చేసుకోవాలి. క్షేత్ర పాలకుడు అంటే క్షేత్రాన్ని, క్షేత్ర పవిత్రతను కాపాడడానికి ప్రాణాలు ఇచ్చేవాడు, అవసరమైతే ప్రాణాలు తీసేవాడు. క్షేత్ర పాలకుడికి సమస్త ప్రాచీన యుద్ధ విద్యలు తెలిసి ఉండాలి. క్షేత్రాల కోసం ప్రాణాలు వదిలేవాళ్ళు ఈ కాలంలో ఎవరున్నారు? ఎవరుంటారన్నారు? చూసారా ఎంతమంది ఉన్నారో? ఉన్నారు సరే, ఆ ప్రాచీన యుద్ధ విద్యలన్నీ నేర్పించే వ్యక్తి ఈ ఆధునిక యుగంలో ఎవరున్నారు? ఉన్నాడు. ఆ విద్యలన్నీ తెలిసిన వ్యక్తి యావత్ భారతదేశంలో ఒకే ఒక్కడున్నాడు. హిమాలయాల దిగువన రుద్రప్రయాగ, కర్ణప్రయాగ, విష్ణుప్రయాగ, దేవప్రయాగ సంగమము దాటి ప్రాచీన యుద్ధ విద్యలకు తలమానికమైన తక్షశిలలో ఉన్నాడు. ఆజన్మ బ్రహ్మచారి, 7 పదుల వయసు దాటినా ఒక్క చేత్తో 100 మందిని కొట్టగల శక్తిమంతుడు. నిత్యం బద్రీనాథుని కొలిచే అతని పేరు భీష్మనారాయణ. ఆయన్ని కలవటం ఎలా? ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. నాకు తెలిసిన విద్యలన్నీ ఈ పిల్లలకి నేర్పిస్తాను. మొన్న చెప్పిన శ్లోకం చెప్పండి. క్షీరో ధన్వత్ ప్రదేశే 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 క్షీరో ధన్వత్ ప్రదేశే శుచిమణి శుచిమణి. విష్ణు సహస్రనామాల్లోనే చాలా కష్టమైన శ్లోకం. నేను నేర్చుకోవడానికే 4 రోజులు పట్టింది. మాలా క్లుప్తాసనస్థ స్ఫటిక మణినిభై మౌక్తికైర్
అయ్యా క్షమించండి అయ్యా, ఆవులు కాచుకునేవాళ్ళం మనం ఇలా పాడకూడదురా అంటే వాడు వినట్లేదు. తప్పులేమైనా ఉంటే క్షమించుండయ్యా. వీడు తప్పు పాడడం ఏంటమ్మా? ఆ పిల్లలందరూ పలకడానికి కష్టపడే శ్లోకాన్ని ఒక్కసారి విని స్పష్టంగా పలుకుతున్నాడంటే వీడు సామాన్యుడు కాదు, ఏక సంతాగ్రాహి. నీ బిడ్డను నాకు అప్పగించండి. ఆ శ్రీ మహావిష్ణువు చేతిలో సుదర్శన చక్రం ఎంత శక్తివంతమైందో అంతటి వాడిని చేస్తాను. ఈ రోజు నుంచి సుక్షత్రియుడుగా నిన్ను నేను స్వీకరిస్తున్నాను. బద్రి, వాడు నీకన్నా వయసులో పెద్దవాడు, అనుభవంలో పెద్దవాడు. వాడిని నువ్వు కొట్టగలవా? నేల మీద కొట్టడం, నీటి మీద కొట్టడం కాదు గురూజీ. మీరు సరేనంటే ఆకాశంలోకి తీసుకెళ్లి కొడతాను. ఖండంలో వీళ్ళకి రాని భాష లేదు, తెలియని విద్య లేదు. ఆయుధం లేకపోయినా ఒక్కొక్కరు 100 మందిని చంపగల సమర్థులు. మేము నేర్చుకున్న విద్యలన్నీ మా కుటుంబాల కోసం గాని, మా స్వప్రయోజనాల కోసం గాని ఎట్టి పరిస్థితుల్లోనూ వాడం. క్షేత్ర ధర్మం కోసం, పవిత్రత కోసం మా ప్రాణాలైనా అర్పిస్తాం. మన మతాన్ని పూజిద్దాం, పరమతాన్ని గౌరవిద్దాం. మన మతాన్ని పూజిద్దాం, పరమతాన్ని గౌరవిద్దాం. క్షేత్ర పాలకులుగా కార్యనిర్వహణకు మీ క్షేత్రాల్ని మీరే నిర్ణయించుకోండి. రామతీర్థ, కాశీ గురూజీ. సీతారాం, అమర్నాథ్ గురూజీ. బద్రి, బద్రీనాథ్.
బద్రీనాథ్ ఆది దేవాలయం. సాక్షాత్ శ్రీ మహావిష్ణువు మొట్టమొదట ఈ భూమి మీద పాదం మోపిన పుణ్యస్థలం. ఓం నమో నారాయణాయ అన్న అష్టాక్షరి మంత్రం పుట్టిన పుణ్యక్షేత్రం. ఇది అడవి, చెట్లుంటాయి, సిగ్నల్స్ ఉండవు. బతిమాల బద్రీనాథ్ ఎందుకు పెదనాన్న గారు బళ్ళార్లోనే ఉందామని. ఎన్రో ఇక్కడి నుంచి బాడీని తీసుకెళ్ళడం కూడా కష్టమేనే. ఎన్రో మీరు ఎన్రో. ఏమైంది? మా తాతయ్య సడన్ గా అన్కాన్షియస్ అయ్యారు. బ్రీతింగ్ ప్రాబ్లం. ఏడ్రా నువ్వు? అసలే మా తాతయ్యకి లంగ్స్ ప్రాబ్లం. మట్టి వేస్తావేంటి? చెప్, ఇది నారాయణ పర్వతం మట్టి. ఇందులో అణువున శ్రీ మహావిష్ణువు. నా మనవరాలికి దేవుడంటే అస్సలు ఇష్టం లేదు. దాన్ని చంపేదని తనకి చెప్పండి ప్లీజ్. ఆ అమ్మాయిని కాపాడు, కాపాడు. బద్రీ గురుజీ, భగవంతుడంటే ఇష్టం లేని ఈ అమ్మాయి బద్రీనాథ్ క్షేత్రంలోనే ఉండకూడదు. పంపించేయి. పంపే ముందు ఒక్క దీపం మార్పినందుకు శిక్షగా 1,00,000 దీపాలు వెలిగించాలి. దేవుడు నోరొచ్చింది ఆకలిస్తే తినడానికి, నిద్ర వస్తే ఆవులించడానికి, అంతేగాని ఇలా గుళ్ళో దీపాలు ఆపడానికి కాదు. వినరు వినరు. కూడా ఏంటి ఆ కచేరీ బ్యాచ్? పనిష్మెంట్ ఇచ్చింది ఆ అమ్మాయి ఒక్కదానికే. అమ్మా, ఇప్పుడు క్రికెట్ ఉంది, ఒక్కడే ఆడాడుగా. 5 స్టార్ హోటల్లో వంట ఉంది, ఒక్కడే చేయడుగా. అంతెందుకు మన గుళ్ళో పూజలు ఉన్నాయి, ఒక పూజారే చేయడుగా. ఓ 10-15 మంది చేస్తారుగా. ఏమ్మా
అలా చూస్తున్నావేంటమ్మా? నిన్ను ఎత్తి నదిలో పడేస్తే కాపాడడానికి ఒకళ్ళు వస్తారా 10-15 మంది వస్తారా అని. అమ్మా నువ్వు ఒక్కదానేనంట, తొందరగా వెలిగించే వెళ్ళిపోదాం. వెలిగిస్తున్నానుగా. ఆరిపోయింది. ఇలా అయితే ఎప్పుడు కవుద్ది? ఏమయ్యా, ఒక దీపం ఆర్పినందుకు ఇంకోటి వెలిగించమనొచ్చు, 10 వెలిగించమనొచ్చు, పోనీ 100 వెలిగించమనొచ్చు. నోటికి వచ్చిన లక్షల కోట్లు వెలిగించమంటే ఎలా వెలిగిస్తారా? చెప్. ఓకే చూడు, భక్తితో వెలిగిస్తే వెలుగుతాయి, ఇలా మొహమాటానికి వెలిగిస్తే అలాగే ఆరిపోతాయి. భక్తితో ఎలా వెలిగిస్తారు? అగ్గిపుల్లతో వెలిగిస్తారు. ఎలాగో ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం మనసులో తలుచుకుని వెలిగించు, అప్పుడు వెలుగుతాయి. ఏంటి వెలిగించడమే ఓ పనిష్మెంట్? దాని తోడు 1,00,000 సార్లు మంత్రం చదవాలా? అది ఈఎంఐ. ఈ అమ్మాయే. ఇంకేది అవ్వదు. నేను వెలిగిస్తాను, చూడు. అమ్మాయి ఇదేదో పని ఎలా ఉంది. నీకు నచ్చిన నచ్చకపోయినా మంత్రం అనుకుని మొత్తం వెలిగించేయి. విను విను, ఇది ఒకటన్నా విను, తెములుతుంది. ఓం నమో నారాయణాయ. ఈ ఒక్క పూటైనా ఈ దేవుడి సన్నిధిలోనే ఉండని. ఎందుకు సార్ ఈ అమ్మాయికి దేవుడు అంటే అంత కోపం? చిన్నప్పుడు దేవుని గుడిలో హోమంలో కర్పూరం వేస్తున్న వాళ్ళమ్మ ఈ రక్ష కట్టుకుంటే దేవుడు నీతో ఉన్నట్టే. దేవుడి సన్నిధిలో తన కళ్ళ ముందే అమ్మా నాన్నలు చనిపోవడం చూసిన అలకనందకి దేవుడంటే ఇష్టం పోయింది. మరెందుకు సార్ దేవుడంటే ఇష్టం లేని అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చారు? అదిప్పుడు చాలా పెద్ద ప్రమాదంలో ఉందయ్యా. సర్కారు వచ్చేస్తున్నారు. అమ్మా, ఇప్పటి వరకు నాన్న చంపిన వాళ్ళు, నాన్న కోసం చనిపోయిన వాళ్ళు, వీడితో కలిపి 98 మంది. సర్కార్ ఢిల్లీలో ఉన్నారు. ఈ కార్యమైన తర్వాత వచ్చి కనుపడు. ఇప్పటికే లేట్ అయింది, తీసుకెళ్ళండి. అమ్మ ఒక్క నిమిషం. నా భర్త చావు బతుకుల్లో ఉన్నప్పుడు ఒక పెద్ద ఆయన ప్రాణం పోసాడటమ్మా. ఆయన వచ్చి తులసి నీళ్ళు పోస్తే గాని తన్ని దహనం చేయొద్దని తన డైరీలో రాసుకున్నాడమ్మా. ఆయనకి ఫోన్ చేశానమ్మా, వచ్చేస్తూ ఉంటారు. ఎవరా పెద్ద ఆయన? చీడి నాయుడు గారమ్మా. తాతగారికి ఆరోగ్యం బాగాలేదు, అందుకే నేను వచ్చాను. ఒక్కసారి మీ చేత్తో ఈ తులసి నీళ్ళు నోట్లో పోయండమ్మా. ఏ ఆ నీళ్లు పోస్తే బతుకుతాడా? ఈ పిచ్చి సెంటిమెంట్స్ నాకు నచ్చవు. నీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించు. అమ్మా ఒక్క నిమిషం. నా భర్త చావు బతుకుల్లో ఉన్నప్పుడు ఒక పెద్ద ఆయన ప్రాణం పోసాడటమ్మా. ఆయనకి ఫోన్ చేశానమ్మా, వచ్చేస్తూ ఉంటారు. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించు. నీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించు.
నేనెవరో తెలుసా? నీ మేనత్తని, ఈ రాష్ట్రాన్ని శాసించే సర్కార్ భార్యని. ఒక్కసారి నీ నోటితో అత్త అని పిలవే, చనిపోయిన నా అన్న, అదే మీ నాన్న ఆనందపడతాడు. ఎంతో మందికి ప్రాణాలు పోసిన జీడీ నాయుడు కూతున్నని చెప్పకుండా 100 మంది ప్రాణాలు తీసిన ఒక రౌడీకి పెళ్ళానని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదు? ఏ రోజైతే నువ్వు పెళ్లి పీటల మించి వెళ్ళిపోయి మా తాతయ్యని అవమానించావో అప్పుడే మా కుటుంబంలో నువ్వు లేవు. జీవితంలో నిన్ను చూడకూడదనుకున్నా. ఇప్పుడు కూడా నీతో మాట్లాడినందుకు ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతున్నా. నేను బతికున్నంత వరకు ఈ నోటితో నిన్ను అత్త అని పిలవడం జరగదు. ఎవరు మీరు? ఏంటిది? సోడా నేనెవరో తెలుసా? ఎవరో తెలుసా? నీ ఒక్కగానొక కూతురికి, ఒక్కగానొక కొడుకుని నీ ఆస్తి, అంతస్తు, పరువు, ప్రతిష్టల వంక కన్నెత్తి కూడా చూడొద్దని చెప్పిందిరా మా అమ్మ. భర్తగా నా తండ్రి, కొడుకుగా నేను ఎంతో గౌరవంగా చూసుకుంటున్న మా అమ్మని నీ మనవరాలు దారుణంగా అవమానించింది. అక్కడికక్కడే తను ముక్కలు ముక్కలుగా నరికేసేవాడిని. కానీ మా అమ్మ ఆపబట్టేది ఇంకా బతుకుంది. ఎప్పటికైనా నేను దాన్ని బతకను. చంపేస్తా, చంపేస్తా. నేనెంతకాలం బతుకుతానో నాకే తెలీదు. ఆస్తులివ్వగలను, కానీ అండనివ్వలేకపోతున్నాను. ఆ భగవంతుడి అండ కోసం ఇక్కడికి తీసుకొచ్చాను. దానికి దేవుడి మీద నమ్మకం నువ్వే కలిగించాలి. సార్ మీరు మర్చిపోండి, ఇది నాకు చాలా చిన్న విషయం. 7 రోజులు, 7 రోజుల్లో అలకనందతో నా బద్రీనాథుడికి పొర్లు దండాలు పెట్టిస్తా. ఏంట్రా నువ్వు పెట్టించేది? 7 నిమిషాల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నావు. రా తాతయ్య. ఆగమ్మా, ఎల్లుండే పౌర్ణమి మీ అమ్మా నాన్న చనిపోయిన రోజు. ఇక్కడ బ్రహ్మకపాలంలో ఒక్కసారి పిండ ప్రదానం చేస్తే ఇక జీవితాంతం చేయనవసరం లేదు. వాళ్ళ ఆత్మ కూడా శాంతిస్తుందమ్మా. తాతయ్య ప్లీజ్ అమ్మా. సరే, అమ్మ నాన్న పేరు చెప్పావు కాబట్టి ఉంటాలే. కానీ వీడి మొహం మాత్రం కనిపించకూడదు. కుదరదు. బద్రీనాథ్ లో ఈ బద్రీని ఎవరు ఎస్కేప్ కాలేరు. ఏంటే పిక్నిక్ అని వస్తే పిండాలంటారు? మాకు బోర్ కొడుతుంది. గేమ్ స్టార్ట్ చేద్దామా? 6 ఆడటానికి ఇది బాస్కెట్ బాల్ కాదు, క్రికెట్. ఇంకా 5 కావాలి కదా, మరి ఇప్పుడు ఏం చేద్దాం? వెయిట్, 5 నిమిషాల్లో సెట్ చేస్తాను చూడండి. అదిగో బకరగాళ్ళు. హే గాయ్స్, ఏమిటి పిలిచారు? ఎక్కడికి వెళ్తున్నారు? వెళ్ళట్లేదు, వస్తున్నాం. వేద పాఠశాల నుంచి మఠానికి వస్తున్నాం. ఆ బుక్స్ ఏంటి? ఈ ప్రపంచంలో ఉండే అన్ని విషయాలు ఇందులో ఉంటాయి. అవునా? జై బజరంగబలి. ఏం ప్రశ్న ఇది? ఈ భూమి మీదే నాకు తెలియని విషయం అంటూ ఏమీ లేదు. ఆహా, అయితే మీకు అన్ని విషయాలు తెలుసా? తెలుసు. ఓహో, అయితే 3 ప్రశ్నలు వేస్తాను, సమాధానం చెప్తావా? చెప్తా, అడుగు. రజనీకాంత్ ఎవరు? రజనీకాంత్? రజనీకాంత్ ఈ రజనీకాంత్ ఎవరు? మన గురుగా చెప్పలేదే. నీకు తెలుసా? తెలీదా? సూర్యకాంత్ ఉంది, చంద్రకాంత్ ఉంది, కానీ మీరు అడిగిన రజనీకాంత్ గురించి ఇందులో లేదు. చూసారా, అందులో లేను కూడా చాలా ఉంటాయి. సరే సరే, ఇంత కథను ఎవరు? రజనీకాంత్ అంటే తమిళ సూపర్ స్టార్. ఓ ఆయన నాకు తెలుసులే. నెక్స్ట్ క్వశ్చన్. మీకు చిరంజీవి తెలుసా? ఏం మాట మాట్లాడుతున్నావు బాలిక నువ్వు? ఈ ప్రపంచంలో చిరంజీవి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా? మెగాస్టార్ ఎప్పుడైనా బద్రీనాథ్ వచ్చుంటారా ఏమోనే. చిరంజీవి గారి గురించి ఈ వేదంలో ఉందా? ఉంది. ఆంజనేయ స్వామి గురించి వేదంలేంటి, ఈ జగమంతా ఉంది. ఓహో, నువ్వు అనుకున్నది ఆ చిరంజీవి గురించా? మేము అడిగింది ఆ చిరంజీవి గురించి కాదు, మరి మెగాస్టార్ చిరంజీవి గురించి. మీరు స్టార్ గీరని అడిగితే నాకు ఇవన్నీ తెలియదండి. వేరేదని అడగండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్.
మీకు ధనధన్ ధోని తెలుసా? ధనాధన్ ధోని మాకు దోతలు తప్ప ధోనిలు ఎవరు తెలియదండి. తెలుసుకోండి. అతను క్రికెట్ ప్లేయర్. మొన్న జరిగిన వన్డే మ్యాచ్ లో మనకి వరల్డ్ కప్ తెచ్చాడు. ఈ వరల్డ్ కప్ ఏంటి, క్రికెట్ అంటే ఏంటి? ఆ శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన క్రికెట్ ఆట తెలీదా? శ్రీ మహావిష్ణుకి ఇష్టమైన ఆట? అవును. ఆ 3 నామాలే ఈ 3 వికెట్స్. ఎలా ఆడాలండి ఈ ఆట? సింపుల్. ఆ సెంటర్ లో ఉన్న నామాన్ని కొడితే డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్తారు. మరి పక్కన నామాన్ని కొడితే త్రిశంక స్వర్గానికి వెళ్తారు. జై శ్రీమన్నారాయణ. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన ఆట. రాళ్ళు రొప్పలతో కొట్టకూడదు. మరి దేంతో కొట్టాలండి? దీంతో కొట్టాలి. ఏంటండి ఇది? లడ్డు. ఇలా ఉందేంటండి? సంవత్సరం పాటు ఎండలో ఎండబెడితే ఇలా అవుతుంది. ఇప్పుడు డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళిపో. జై శ్రీమన్నారాయణ. కట్టిస్తున్నాడు, పారిపోడరా. विष्णु गजा पीछे हाथ. ఏం జరిగింది? నీకు సరదాకి సంస్కృతికి తేడా తెలీదు. మీ తండ్రి గారి పేరు చెప్పండి. చనిపోయింది నా తండ్రి కాదు, నా కొడుకు కోడలు. చూడండి, కన్నవాళ్ల రుణం తీర్చుకోవడం కోసం ఇక్కడ పిండ ప్రదానం చేయాలి గాని మన హిందూ సంప్రదాయం ప్రకారం తండ్రి కొడుకు పెట్టకూడదు. అయితే నేను మా అమ్మా నాన్నలకు పెడతాను. ఆడవాళ్లు ఈ కార్యక్రమం చేయకూడదమ్మా. ఒకవేళ నీకు పెళ్ళై ఉంటే నీ భర్త చేత ఈ పిండ ప్రదానం చేయించొచ్చు. కాలేదండి. మీ చుట్టాల్లో ఎవరైనా పెట్టొచ్చు. మీరు పెట్టండి. అబ్బే, మా ఊర్లో పంతులు నా చేత్తో ఎవరికి అన్నం కూడా పెట్టొద్దన్నాడు. ఇంకా పిండం ఎలా పెడతామండి? ఓ పని చేయండి, ఎవరైనా అనాథలకు పిండాలు పెట్టేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో పెట్టి చేయండి. ఓ 1000-2000 పడేద్దాం. డబ్బులకి ఇక్కడ ఎవరు పిండాలు పెట్టరు. ఎందుకు తాతయ్య ఇలాంటి సెంటిమెంట్స్ తో అమ్మా నాన్నలు అనాథలు చేస్తాం? ఇంకా నేను బయలుదేరుతాను. ఆగండి రావుల్జీ, కూర్చోండి, నేను పెడతాను. అరే బద్రి, నిత్యము బద్రీనాథ్కి పూజలు చేసే చేతులతో ఎవరు అనాథులకి నువ్వు పిండం పెట్టడం ఏంట్రా? తప్పేం రావుల్జీ, ఆచారాలు ఉండేది మంచి పనులు చేయడానికి, అడ్డుకోవడానికి కాదు. ఏ మతంలో అయినా శవాన్ని దైవంగా భావిస్తారు, కానీ ఒక్క మనలోనే శవాన్ని చూస్తే అపశకనం అంటారు. శవం శివంతో సమానం. అలకనంద అమ్మా నాన్న దేవాలయంలోనే చనిపోయారు. అలాంటి వాళ్ళకి పిండం పెడితే భగవంతునికి నైవేద్యం పెట్టినట్టే. మీరు మొదలు పెట్టండి. ఎవరికమ్మా దండం పెడుతున్నావు? భద్రిగా, బద్రీనాథుడిగా? బద్రికి.
చూడండి ఎంత కొవ్వుగా మాట్లాడుతోంది. అసలు డబ్బున్న వాళ్ళంతా ఇంతేనండి. వాళ్ళ కళ్ళు నేల మీద ఉండవు, నాగళ్ళ మీదే ఉంటాయి. ఏమా మీ నాన్నకి చెప్పి తోలు కూడా బంగారంతో చేయించుకోలేకపోయావా? అవసరం అయితే చేయించుకుంటా. ఏంటి ఎక్కువ మాట్లాడేవనుకో. ఏంటి గొడవ? చూడు గుద్దింది కాక ఎంత కొవ్వుగా మాట్లాడుతోందో. కొవ్వు గివ్వు అన్నావంటే ఆగమ్మా, ఎవరనుకుంటున్నావు? బద్రివాళ్ళ అమ్మ నాన్న. ఇప్పుడు మీకు అదేంట్రా అలా అయిపోయింది? ఎవరనుకుంటున్నావు? బద్రిని ప్రేమిస్తున్న అమ్మాయి, మీకు కావాలి వాళ్ళు. ఇప్పుడు తిట్టు. నమస్కారం అత్తయ్య. అయ్యా చూడండి ఎంత సంస్కారమో అమ్మాయికి నమస్కారం పెట్టింది. అసలు డబ్బున్న వాళ్ళకి డాబుండదండి. యారా ఎంత ఉంటుంది? ఓ 1000 కోట్లు ఉంటుంది. వెయ్యనగానే కొయ్యి అయిపోయావుటే. 1000 కోట్లంటే ఎంతండి? హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం దాకా ఏదైనా కొనిపారేది. అయ్యయ్యో ఎండలో ఉండిపోయిందే. ఇంకొంచెం పెద్దది పెట్టచ్చు కదా రామా. వాళ్ళలో డబ్బున్న వాళ్ళు ఎండలో తిరగకూడదు. మనలాగా మేం డబ్బున్న వాళ్ళం కదా. డబ్బున్న వాళ్ళు అయిపోయారు అప్పుడే. మరి కాడలు కదా. అవునత్తయ్య. ఏమయ్యా పెద్ద అయినా ఇంత అర్జెంట్ గా మనల్ని ఎందుకు పిలిచారో ఇప్పుడు అర్థమైందా? వీళ్ళ పెళ్లి గురించి మాట్లాడటానికే. అవునా? బంగారం ఎండ. ఎక్కడికి? బద్రి. అటు వెళ్ళావనుకో లవ్ మ్యారేజ్ అవుద్దో లేదో చెప్పలేం. ఇటు వెళ్ళావనుకో అరేంజ్డ్ మ్యారేజ్ ఖచ్చితంగా అవుద్ది కదా. అవును. అయ్యో నా కోడలు చూడవయ్యా మెరిసిపోతుంది. అవునవును. నువ్వు వచ్చే నేను ఇక్కడి నుంచే వింటాను. మీరు వెళ్ళండి. సరే. నమస్కారం అయ్యా. గోవిందురా, తమరు అర్జెంటుగా రమ్మన్నారంటేను. మీ కొడుకు విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాను. దాని గురించి మాట్లాడదామని. చూడండి ఏంటయ్యా అది? అమర్నాథ్ క్షేత్రాన్ని భక్తుల్ని కాపాడి బద్రి నా పేరు నిలబెట్టాడు. ఎంతైనా వాడు మీ శిష్యుడు కదయ్యా. నా ప్రాచీన విద్యల్ని నిలబెట్టగల సమర్థుడు నీ కొడుకు ఒక్కడే. అందుకే నా తరువాత తక్షశిలకి వాడిని వారసుడిని చేద్దామనుకుంటున్నాను. మీ ఇష్టమయ్యా, వాడు మీ బిడ్డ. దానికో నిష్ఠుంది. నాకు వారసుడిగా వచ్చేవాడు ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండాలి. అంటే నా బిడ్డ పెళ్లి చేసుకోకూడదయ్యా? చేసుకోకూడదు. తరతరాలుగా తక్షశిల సంప్రదాయాన్ని కాపాడుకోవడానికి నేను, నా గురువు, వాళ్ళ గురువులు బ్రహ్మచారులుగానే ఉండిపోయారు. దానికి తల్లిదండ్రులుగా మీ అనుమతి కావాలి. ఆలోచించుకొని చెప్పండి. ఏంటయ్యాది? ఆయనకి చెప్పేసి మనకి పీఠాలు మఠాలు అవసరం లేదని ఆ అమ్మాయిని చూడవయ్యా ఎంత బాధపడుతోందో. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఆ అమ్మాయి గురించి కాదే, మన అబ్బాయి గురించి. పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని గండం మనుషులే కదే, పశువులు కూడా చేస్తాయి. కానీ తక్షశిలకి వారసుడంటే కోట్ల మందిలో ఒక్కడికి వచ్చే అవకాశం. ఆనందించాలి కానీ బాధపడకూడదు. మీరు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటేనే. ఇందులో బలవంతమేం లేదు. మాకిష్టమేనయ్యా. అయ్యా ఒక్క మాట నా కొడుకుని అడిగి. వాడు నా శిష్యుడు, నా మాట కాదనడు. దండం పెడతానన్నావంటే ఎలా పెడతావు? చేతులెత్తి పెడతావా? సాష్టాంగం పెడతావా? పొర్లు దండాలు పెడతావా? ఏంట్రా పెట్టింది? నేను పెట్టను. అదేంటి ఇప్పుడే పెడతానన్నావంట? అప్పుడు అనుకున్నాను, ఇప్పుడు మార్చుకున్నాను. ఇంతలోనే ఏమైంది? నేను ఒకటిని ప్రేమించాను.
వాడు నాకు కాకుండా పోతున్నాడు. ఆడెవడో చెప్పు, తీసుకొచ్చి నేను పెళ్లి చేస్తా. నేను ప్రేమించండి. నా శిష్యుడు, నా మాట కాదనడు. వదిలే, నువ్వు కాదు కదా, నీ బద్రీనాథుడు కూడా చేయలేడు. ఏయ్, ఏం తెలుసు నీకు ఈ బద్రీనాథ్ క్షేత్రం గురించి? రేపు అఖండ జ్యోతి వెలిగించి 6 నెలల పాటు ఈ గుడి తలుపులు మూసే అతి పుణ్యమైన రోజు. ఈ 6 నెలలు ఈ గుడి మంచుతో కప్పబడి ఉంటుంది. తిరిగి 6 నెలల తర్వాత ఈ గుడి తలుపులు తెరిస్తే ఆ అఖండ జ్యోతి అలాగే వెలుగుతూనే ఉంటుంది. అవునా? అవును. దేవుడు ఉన్నాడు అంటానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం లేదు. ఇంతకంటే గొప్ప క్షేత్రం ఈ ప్రపంచంలోనే లేదు. రేపు అఖండ జ్యోతిని చూసి నీ మనసులో ఉన్న కోరిక కోరుకో. 6 నెలల తర్వాత మళ్ళీ వచ్చి ఆ జ్యోతిని దర్శించుకో. నీ ప్రియుడితో నీ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. నిజంగానా? అవును, కానీ ఒక కండిషన్. నా బద్రీనాథ్కి ఇష్టమైన బ్రహ్మకమలం పెట్టే నువ్వు ఆ కోరిక కోరుకోవాలి. ఎక్కడ దొరుకుతాయా పువ్వులు? आओ मेरे साथ, चलो. నమస్కారం సర్కార్. ఏ మినిస్టర్ డాల్గా ఉన్నావు? మా ఇంటి ఆడపిల్లని ఆ ప్రతిపక్ష నాయకుడు కొడుకు లేపుకెళ్ళాడు సర్కార్. వాడు ప్రాణాలతో ఉండకూడదు. ఇందులో 50 కోట్లున్నాయి. నాని, సారీ మినిస్టర్, ల్యాండ్ సెటిల్మెంట్ చేయమన్నావు, చేశా. తోటి కాంట్రాక్టర్స్ ని చంపమన్నావు, చంపా. నీ పవర్ మార్చమన్నావు, మార్చా. కానీ నువ్వెన్ని కోట్లు ఇచ్చినా ప్రేమ విషయంలోకి మాత్రం నేనెంచరవను. నమస్కారం అయ్యా. నీ భర్త చావుకి రాలేకపోయాను, సారీ. నీ పేరు మహాలక్ష్మి. అస్థికల్ని ఆంధ్రప్రదేశ్లో కలపాలనుకుంటున్నావా, అలహాబాద్లో కలపాలనుకుంటున్నావా? వీడి చావు వల్లే సార్ మీ భార్యకి అవమానం జరిగింది. ఏం జరిగింది? 100 మంది ప్రాణాలు తీసిన ఒక రౌడీకి పెళ్ళానని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదు. నేను బతికున్నంత వరకు ఈ నోటితో నిన్ను అత్త అని పిలవడం జరగదు. దాన్ని చంపేమంటావా? దాన్ని చంపడానికి నువ్వు వచ్చేంత వరకు ఆగాల సర్కార్. అప్పుడే ఆపకుండా ఉంటే నా కొడుకే చంపేస్తుండేవాడు. ఏ నోటితో అయితే అత్త అని పిలవనందో అదే నోటితో జీవితాంతం దాని చేత అత్త అని పిలిపించుకోవాలి. అంటే నా కొడుకు దాని మెడలో తాళి కట్టాలి. ఇదే నా మొదటి కోరిక, ఆఖరి కోరిక. ఎక్కడ్రాది? హలో, నమస్తే సార్. అల్కనంద ఎక్కడ్రా? ఈ బద్రీనాథ్లో బద్రీ అనే కుర్రాడున్నాడు. ఆడితో అలకనంద అమృతం కురిసిన రాత్రి, అతనితో కలిసిన రాత్రి. అంటే ఆడితో ప్రేమలో పడింది. ఎవడాడో? మీకు ఆడి గురించి తెలియాలంటే నవంబర్ 15 టెలికాస్ట్ అయిన అన్ని ఛానళ్లు పేపర్లో చూడండి. ఆడే కనపడతాడు. 24 గంటల్లో అది ఇక్కడ ఉండాలి. నాని, ఈ ప్రపంచంలో అతి శక్తివంతమైంది ఏంటి? రౌడీజం, రాజకీయం, డబ్బు కాదు, ప్రేమ. ఇప్పటి వరకు మనం చేసిన మర్డర్స్ అన్ని ఆస్తుల కోసం, ఆధిపత్యం కోసం చేశాం. కానీ ఫస్ట్ టైం ప్రేమ జోలికి వెళ్తున్నాం. ప్రేమ అనేది ఎంత పవర్ఫుల్లో తెలుసా? రాష్ట్రాలు, రాజ్యాలే నాశనం అయిపోయాయి. ఆ బద్రిగడ్నర్కి చచ్చాడా లేదా అని 3 సార్లు కన్ఫర్మ్ చేసుకోండి. శరీరాన్ని చూసి కాదు, శ్వాసను చూసి. వాడు బతుకుంటే మాత్రం మరకనందిని తీసుకురావద్దు. వెళ్ళు. సరే నాన్న. బద్రి, ఇక్కడ యానిమల్స్ ఏమైనా ఉంటాయా? ఏనుగులు ఉంటాయి. అవంటే నాకు భయం లేదులే. అవి నువ్వు చెప్తే వెళ్ళిపోతాయిగా.
నేను చెప్తే వెళ్ళిపోవటానికి అవి గుడేనుగులు కాదు అడవేనుగులు కాదు అడ్డవేనుగులు అడగ పదా జాగ్రత్త స్లిప్ అయితే మూతిపళ్ళు రాలిపోతాయి. నాకేం భయం లేదులే, పట్టుకోవడానికి నువ్వు ఉన్నావుగా. ఏమయ్యా ఈ పువ్వులు ఇక్కడే పోయాలా? టార్చర్గా ఉంది. టార్చర్ ఇక్కడ కాదు, ఇంకా ముందు ఉంది పదా. ఇంతకన్నా టార్చరా? త్వరగా రా. ఏంటి అప్పుడే అలసిపోయావా? స్టామినా ఉండాలమ్మా, స్టామినా. ఏం స్టామినా బాబు? చిన్నప్పటి నుంచి నేను కార్ లేకుండా తిరగలేదు, షూస్ లేకుండా నడవలేదు, స్పూన్ లేకుండా తినలేదు. నువ్వేంటి అడవంతా తిప్పుతున్నావు? వాళ్ళ కాదు. అయితే నీ లవ్ ఫెయిల్యూరే. నీ లవర్ నీకు దక్కడం. మిస్టర్ బద్రి, చెప్పండి. ఏంటి అప్పుడే వేసిపోయావా? స్టామినా కావాలమ్మా, స్టామినా. వెళ్ళాల్సింది అటు కాదు, ఇటు. నీ లవర్ అవడం చచ్చాడే. జాగ్రత్త, పావులు ఉంటాయి. ఓయ్ నాజీ, బద్రీ, అక్కడ బ్రహ్మకమలాలు ఉన్నాయా? ఇక్కడ లేవురా. నీలకంఠ పర్వతం అవతలకి వెళ్ళాలి. బద్రి, నాదో ఐడియా. అతని చేతిలో ఉన్న పూ నాకు ఇచ్చేమను, నేను నా చేతులతో పెట్టేస్తా. ఎలా ఉంది? నీకు ఆకలిస్తే నువ్వే తింటావా, పక్కన వాళ్ళు తింటారా? ప్రేమించింది నువ్వు, పెళ్లి చేసుకోవాల్సింది నువ్వు. పువ్వు నువ్వే కోయాలి, నువ్వే పెట్టాలి. పద. అదిగో అవే బ్రహ్మకమలాలు. సిటీలో ఉన్న సిమెంట్ బ్రిడ్జ్ల కన్నా ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. నీకు కొంచెం పెచ్చుంది తెలుసా నీకు? కొంచెం హెల్ప్ చేస్తావా ప్లీజ్? కంగారు పడుకో, ఏం కాదు. మళ్ళీ ట్రై చేయి, నేను హెల్ప్ చేస్తాను. ఓకే వెళ్ళు. ఏం కాలేదులే, పర్లేదు. భయపడతావు? అరే భయపడకని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు భయపడతావు? ఈసారి నువ్వు కోయలేదనుకో, నువ్వు పడవు, నేను పడేస్తా. కోయ్ ఎలా? అడుగు అడుగున అడ్డంకులే. ఖచ్చితంగా నీ లవ్ లేదో తేడా ఉంది. ఏం లేదు, నా ప్రేమ కరెక్ట్ కాబట్టి నాకు దొరికింది. ఏమో గురుజీ, రాత్రి నుంచి కనపడటం లేదు. జ్యోతి దర్శనం టైం అవుతుంది. తొందరగా గుడి మూసేస్తా. మా తాతయ్య చెప్పిన ప్రమాదం వీడే బద్రి. గుళ్ళ కాపలా కాసే గూర్ఖా వేనా? గూర్ఖానే కదా అని అడుగు ముందుకేస్తే గుండెలు తీసేస్తాను. అంకునందా, నువ్వు వెళ్ళి నీ ప్రియుడితో పెళ్లి జరగాలని ప్రశాంతంగా జ్యోతి దర్శనం చేసుకో. ఎవడడ్డొస్తాడో నేను చూస్తాను. వెళ్ళు. We'll be right back.
నేను వెళ్ళను. 6 నెలల తర్వాత కూడా వీళ్ళు నన్ను రానివ్వరు. నువ్వు వచ్చి దర్శనం చేయిస్తానంటేనే నేను లోపలికి వెళ్తాను. వీడే కాదు, వీడు బాబు, వీడి అమ్మ, వీడి తాత ఆంధ్రప్రదేశ్ ఎవడు 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 అడ్డు వచ్చిన అందరినీ నరికైనా సరే నేను జ్యోతి దర్శనం నేను తీసుకొస్తాను. ఒట్టు ఎవరి పుష్పాల మీద వాళ్ళ పేర్లు రాయండి. జ్యోతిని దర్శించి బ్రహ్మకమలాన్ని సమర్పించి కోరికలు కోరుకున్న వాళ్ళు 6 నెలల తర్వాత తిరిగి ఈ జ్యోతిని దర్శిస్తే ఆ కోరికలు నెరవేరుతాయి. ఇంతకాలం నేను ఏ దేవుణ్ణి నమ్మలేదు. ఇప్పుడు మనస్ఫూర్తిగా నిన్ను నమ్ముతున్నాను. ఈ భీష్మనారాయణ నుంచి బద్రీని దూరం చేసి నాకు భర్తగా చేయి స్వామి. స్వామి, నిన్నెప్పుడు ఏమీ కోరుకోలేదు. ఇప్పుడు అడుగుతున్నాను. బద్రిని తక్షశిలకి వారసుడిగా చేసి నా కోరిక తీర్చు స్వామి. వీడిని మనుషులెవరూ ఏం చేయలేరు. వీడి బలహీనత భగవంతుడొక్కడే. సత్య నిర్ఘోషణ వేదవాగ్భూషణ బద్రీనారాయణ విశ్వ పరిపోషణ విభుత పరితోషణ చక్రకర భూషణ పద్మశరలోచన పాపది మోచన బద్రీనారాయణ 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 బద్రీనారాయణ
పర్లేదు అల్కనందా, నాకేం కాదు, నువ్వు భయపడతావు. భక్తి కోసం బద్రీనాథ్ వచ్చిన మళ్ళీ ప్రేమలోకి దించుతావురా? ఇంకెంతసేపు పడుస్తావు? వాడు తెచ్చాడు, మనం వెళ్దాం పద. నువ్వు రావయ్యా బాబు, రావయ్యా, త్వరగా. అందరూ చనిపోయాడు అని అనుకుంటున్న మన బద్రి బతికే ఉన్నాడమ్మా. నిజమా తాతయ్య? అవును తల్లి, ఆ బద్రితోనే నీ పెళ్లి జరుగుతుంది. నా భార్యని జీవితాంతమత్త అని పిలిచే అదృష్టం అలకనందకి కల్పించడానికి వచ్చాం. పంతులు గారు, మా గురువులు వేరే ఉన్నా మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చామో తెలుసా? మీరు ముహూర్తం పెడితే మా మామయ్య గారికి నచ్చుతుందని. ఓ అద్భుతమైన ముహూర్తం పెట్టండి. అమ్మాయి జాతకం ప్రకారం ఆ బదరీ క్షేత్రం పునఃప్రారంభోత్సవమైన వైశాఖ శుద్ధ షష్ఠి రోజు దివ్యమైన ముహూర్తం ఉంది. కానీ ఆ ముహూర్తం మీ మామయ్య గారికి అసలు ఇష్టముండదు. ఏం? ఆ ముహూర్తానికి జరగాల్సిన ఆయన కూతురు పెళ్లి జరగలేదని. ఏం పర్లేదు, నా పెళ్లి జరగని ముహూర్తంలో అలకనంద పెళ్లి జరుగుతున్నందుకు మా నాన్నగారు చాలా సంతోషిస్తారు. అదే ముహూర్తం ఫైనల్ చేయండి. నా కొడుకు ఎంత గొప్పవాడో తెలుసా నాన్న? నా మనసులో ఉన్న కోరిక తీర్చడానికి అలకనంద మనసులో ఉన్న ఆ బద్రిని చంపేశాడు. బెనారస్ నుంచి బంగారంతో నేసుకొచ్చిన 1 కోటి రూపాయల చీర నా కోడలు కోసం తెచ్చాను నాన్న. నా మేన కోడలు మనసు మార్చి నిశ్చితార్థానికి తీసుకురా. ప్రతిరోజు రక్తపు కూడు తినే వీడిని పెళ్లి చేసుకున్నప్పుడే నిన్ను నరికి పారేయమని నా కొడుక్కి చెప్పాను. కానీ నీ అన్న ఏమన్నాడో తెలుసా? నా చెల్లెలి మనసు, నా చెల్లెలి ఇష్టం అంటూ నన్ను ఆపాడు. అంత గొప్ప మనసున్న నీ అన్న కూతురి మనసు తెలుసుకోకుండా ఈ నిశ్చితార్థం ఏర్పాటు చేస్తావా? మనిషివేనా నువ్వు? నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగనే జరగదు. అమ్మా, నీ కంఠంలో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగదన్నావుగా, అందుకే కంఠం కోసేసా. పంతులు గారు, ముహూర్తం మా మామయ్య గారికి ఇష్టమైంది. ఫిక్స్. తల దించుకుంటే చేసిన తప్పు ఒప్పైపోతుందా? తల దించుకున్నంత మాత్రాన తప్పు చేసినట్టు కాదయ్యా.
ఆడెప్పుడు ఆయన ముందు తలెత్తి నిలబడి ఆపవయ్యా! భగవంతుడంటే ఇష్టం లేని అమ్మాయి బద్రీనాథ్ వస్తే ఆలయాన్ని వదిలేసి ఆ అమ్మాయి వెనకాలే తిరిగాడంటే ప్రేమ లేకుండానే తిరిగాడా? గుడి మూసేసే ముందు వాళ్ళొచ్చి అమ్మాయిని తీసుకెళ్తుంటే గురువుగారి ముందే అలకనందా అలకనందా అని అరిచాడంటే ప్రేమ లేకుండానే అరిచాడా? ప్రేమించాడు కాబట్టి అరిచాడు, ప్రేమించాడు కాబట్టి తలదించుకున్నాడు. స్లీన్ చేసిన తప్పేంటో తెలుసా? నీ కులం గోత్రం చూడకుండా నీకు యజ్ఞోపవేతం వేయటం, ఎంతో మంది శిష్యులున్న అందరినీ కాదని ఈ తక్షశిలకి నిన్నే వారసుని చెయ్యాలనుకోవడం. తీసుకెళ్ళిపోండి మీ వాడిని ఇక్కడి నుంచి. నేను నిజంగా ఈ తప్పు చేయలేదు గురుజీ, నన్ను నమ్మండి. ఎవరినో నమ్మించడానికి నీ ప్రాణాలు విడిపించుకుంటావేంట్రా? ఆగరా, నీకు అన్ని నేర్పిన ఆయన అబద్ధం ఆడటం మాత్రం నేర్పలేదని చెప్పరా? గురుజీ, ఆ బద్రీనాథుల మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇప్పటిదాకా నేను ఏ అమ్మాయిని ప్రేమించలేదు, ఇక మీదట ప్రేమించను కూడా. మీకు ఇష్టం లేని పని, మీకు కష్టం కలిగించే పని నేను ఎప్పటికీ చేయను. నన్ను నమ్మండి. నా నమ్మకమే నువ్వు, దాన్ని నిలబెట్టు. బాబు, ఇంక మీరు బయలుదేరితే బ్యాలెన్స్ మేము తాగి పెడతాం. ప్లీజ్. థ్యాంక్స్. ఎందుకురా ఈ అమ్మాయిని ఇన్ని చిత్రహింసలు పెడుతున్నారు? వీళ్ళ తాతయ్య చెప్పినప్పుడే ఈ అమ్మాయిని కూడా చంపేసి ఉండొచ్చు కదా. ఏంటే వాగుతున్నావు? దీన్ని చంపాలనుకుంటే నడి రోడ్డులో నన్ను అవమానించినప్పుడే చంపేసి ఉండేవాడు. నేనే ఆపా. నాని తాళి కట్టాక అదే కుక్కల పడుంటుంది. రా. బద్రి ఎలా
మా తాతయ్యని చంపేసి నాకు బలవంతంగా నిశ్చితార్థం చేశారు. నువ్వు క్షేమంగా ఉన్నావని తెలిసి కొంచెం ధైర్యంగా ఉంది. జ్యోతి దర్శనం చేసుకుంటే నేను ప్రేమించిన వాడితోనే పెళ్లి జరుగుతుందన్న నమ్మకం నన్ను ఇంకా బ్రతికిస్తుంది. మనసంతా చాలా కష్టంగా ఉంది. నీకు వీలుంటే కొంచెం ముందుగా వచ్చి నన్ను తీసుకెళ్ళు ప్లీజ్. ప్రేమ కోసం రక్తపాతం సృష్టించిన మీ శిష్యుడిని బద్రీనాథ్లో కాలు పెట్టొద్దని చెప్పన్నారు సార్. ఎవరు? టెంపుల్ ట్రస్ట్ అండ్ ఉత్తరాఖండ్ ఎండోమెంట్ సార్. అనుమానించి నా శిష్యుడిని అనుమతించని ఆ బద్రీ క్షేత్రానికి నేను కూడా రానని మీ ఎండోమెంట్కి చెప్పండి. నన్ను వదిలి వాడు వెళ్ళడు. వాడిని వదిలి నేనుంటాను. ఈ గుడి మంచుతో కప్పబడి ఉంటుంది. తిరిగి 6 నెలల తర్వాత ఆ గుడి తలుపులు తెరిస్తే ఆ అఖండ జ్యోతి అలాగే వెలుగుతూనే ఉంటుంది. ఇక్కడ సంతకం పెట్టండి. బద్రీనాథ్ నుంచి పార్సల్ వచ్చింది. ఏంటిది? అది నారాయణ పర్వతం మట్టి. మట్ట? అయ్యో అయ్యో వద్దు, తొక్కద్దు. దీంట్లో అణువను ఉన్న శ్రీ మహావిష్ణువు ఉంటాడు. మట్టిలో మహావిష్ణువా? దీనికి ఏదో మెంటల్ అనుకుంటా, జాగ్రత్తగా చూసుకో. ఏంటమ్మా, కష్టాల్లో ఉంటే మనిషి రాకుండా మట్టి పంపించాడు. బద్రీ బతికే ఉన్నాడని వీళ్ళకి తెలియకూడదు. నీ పంతాన్ని నెగ్గించడం కోసం జరిగే ఈ పెళ్లికి మొదటి శుభలేఖ మీద ఎవరి పేరు రాయమంటావు? మన కుటుంబానికి రాజగురువు ఆయన పేరే మొదటి శుభలేఖ మీద రాయాలి. ఏరా సర్కార్, ఎలా ఉన్నావు? నా కొడుక్కి పెళ్లి గురుగారు. ఈ పెళ్లికి నేను రాలేనురా. అదేంటి గురుగారు, మీరు లేకుండా? జరగని పెళ్లికి నేను రావడం ఎందుకా అని. సార్, అలకనంద ఎస్కేప్ అయింది సార్.
నన్నెందుకు కొడుతున్నావు నాన్న? ఆ బద్రిగాడిని చంపిన తర్వాతే దీన్ని తీసుకురామని చెప్పాను. చంపి తీసుకొచ్చా నాన్న. వాడు చచ్చాడని ఎలా కన్ఫర్మ్ చేశావు? శ్వాస చూసే కన్ఫర్మ్ చేశారు సర్కార్. అది చచ్చాడు. లేదు, వాడు బతికే ఉన్నాడు, అందుకే ఇది పారిపోతుంది. హ్యాట్స్ ఆఫ్ సర్కార్. ఇప్పుడు అర్థమైంది నువ్వెందుకు ఈ స్టేట్ ని శాసిస్తున్నావో. దీన్ని అత్త అని పిలవనన్న నాకు నిన్ను మావా అని పిలవాలనిపిస్తుంది. నాతో అత్త అని పిలిపిస్తానని నువ్వు దీనికి ఒక మాటిచ్చావు, కాని బద్రీ కూడా నాకు మాటిచ్చాడు. తను వచ్చి నన్ను తీసుకెళ్తానని. నన్ను వెళ్లకుండా ఆపగలిగారు గాని వాణ్ణి రాకుండా ఎవ్వడూ ఆపలేడు. నేనాప్తా. ఇంతవరకు నా అకౌంట్లో 99 మంది చచ్చారు. వీడు 100వ వాడు. వాణ్ణి చంపి సమాధి చేసొస్తా. సర్కార్, ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైంది ఏంటో తెలుసా? మీరు టెన్షన్ అవ్వకండి, నేను చెప్తాను. ప్రేమ కాదు, బద్రి. నా బద్రినా. వాడి కండ బలానికి గుండె బలానికి ఎదురెళ్ళద్దు, చచ్చిపోతావు. ఏంటే బాగుతున్నావు? అసలు భగవంతుడంటే నమ్మకం లేని అమ్మాయికి బద్రీనాథుడి మీద నమ్మకం ఎందుకు కలిగించావు? నువ్వు నమ్మకం కలిగించావు కాబట్టే నువ్వు వస్తావని ఎదురు చూస్తోంది అలకనంద. అంత కష్టంలో ఉన్న అమ్మాయికి నువ్వు పంపించాల్సింది మట్టో మాలో కాదు. అల్లా అయినా ఆది శంకరుడైనా యేసుక్రీస్తైనా భగవంతుడు ఎప్పుడు మనిషి రూపంలోనే వస్తాడు. బద్రి, నువ్వు వెళ్ళకపోతే ఆ బద్రీనాథుడి మీద నమ్మకం పోతుంది, తరువాత అలకనంద ప్రాణం పోతుంది. నువ్వు వెళ్ళకపోతే ఆ బద్రీనాథుడి మీద నమ్మకం పోతుంది, తరువాత అలకనంద ప్రాణం పోతుంది. నన్ను వదిలి వాడు వెళ్ళడు, వాడిని వదిలి నేనుండను. రామసూరే, తొందరగా ఇప్పుడు తెరిచేది ఎల్లుండే. కానివ్వండి కానివ్వండి. అలాగే సార్. తులసిదాస్ ఎక్కడ? బద్రిగాడు ఇక్కడ. అలకడందే తీసుకురావడానికి ఆంధ్రాకి వెళ్ళాడురా. మీ బళ్ళారికి ఇంకా 10 నిమిషాల్లో దూరంలో ఉన్నారా. మీ వాళ్ళందరినీ ఎట్టోళ్ళట్టు పారిపోవచ్చు. మగమగమంటే మా బద్రికి ఎదురెళ్తే బూడిదైపోతారా నీ కొడుకుతో సహా. ఏంటి? అవును, ఇంతవరకు మన శత్రు ఎవడు బళ్ళారీలో కాలు పెట్టి ప్రాణాలతో తిరిగి వెళ్ళలేదు. ఆ బద్రిగాడు కూడా వెళ్ళకూడదు. అసలు వాడు కాలే పెట్టకూడదు. వాడి తల తెగిపోయింది. ఇక్కడితో ఆపేస్తే ఒక తలతోనే పోతే, తెగించి ముందుకొస్తే తెగుతూనే ఉంటాయి. భగవంతుని దగ్గరికి భక్తురాల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను, అడ్డు రావద్దు. భగవంతునికి భక్తుడికి అనుసంధానం చేయడానికి అలకనందమైన అంబికా దర్బార్ పత్తే ఇతను కాబోయే భార్య. నీతో మాట్లాడే ఓపిక తీరిక నాకు లేవు. భగవత్ కార్యానికి అడ్డు రావద్దు, బలైపోతారు. ఏంట్రా నా ఊరొచ్చి నాకే వార్నింగ్ ఇస్తావా? విసిగించకు, తప్పుకో. నరకండి రా వాడిని.
చూస్తున్నారు? తగలబడిపోయింది తక్షశిల కాదు, మీరు వాడి మీద పెట్టుకున్న నమ్మకం. మాకు తగిలిన గాయాలు మానిపోతాయి. ఈ తక్షశిల మొత్తం మళ్ళీ నిర్మించవచ్చు. కానీ తరతరాలుగా ధర్మాన్ని కాపాడడానికి మాత్రమే ఉపయోగించే ఆయుధాన్ని ఒక ఆడదాని ప్రేమ కోసం తీసుకెళ్లాడు వాడు. హలో, జైపూర్ అండి. మాకు 20 legs, 40 hands, 35 foot అర్జెంట్ గా కావాలండి. మొన్న లైలా తుఫాన్ వచ్చి పంటలన్నీ తుడిచిపెట్టుకుపోయినట్టు నేను ఒకడు వచ్చి మొత్తం మా వాళ్ళందరినీ తరిగేశారండి. అడ్రస్ SMS చేస్తాను, పార్ట్లు పార్సిల్ చేయండి. సర్కార్ సర్కార్ సర్కార్, ఇల్లు ఇమేజ్ హాస్పిటల్ అయిపోయింది సర్కార్. మీ జాతకం బాగుండేనని మీరు మిస్ అయిపోయారు, కానీ లేకపోతే మీకు కూడా జైపూర్లో ఎక్కువ ఎండో పెట్టాల్సి వచ్చేది. అక్కడికి మీరు పదే పదే చెప్తుంటారు ప్రేమ జోలికి వెళ్ళొద్దు, వెళ్తే పంప పగిలిపోద్దని. ఇప్పుడు నిజంగానే పగిలిపోయింది. నరికేస్తా. ముట్టుకోకు. ఈ రాష్ట్రంలోనే డబ్బు నోడి కడుపున పుట్టాను. ఎన్ని గొప్ప సంబంధాలు వచ్చినా కాదని నీతో లేచిపోయి నిన్నే ఎందుకు పెళ్లి చేసుకున్నాను తెలుసా? చిన్నప్పటి నుంచి నాకు రౌడీజం అంటే ఇష్టం. 20 సంవత్సరాల క్రితం స్టూడెంట్ ని శాసించిన నువ్వు ఇవాళ స్టేట్ నే శాసించే స్థాయికి వచ్చా. అలాంటి నిన్ను నా కొడుకుతో దాని మెళ్ళు తాడి కట్టించమని అడిగా, చెయ్యలేకపోయా. కానీ అది ఆ బద్రిగాడితో కొట్టించి డెత్ బెడ్ ఎక్కించింది. నా కొడుకు కళ్ళు తెరిచేలోపు ఆ బద్రిగాడు కళ్ళు మూయాలి. అలకనంద నా కొడుకు కాళ్ళ దగ్గర ఉండాలి. పదా. మీద ప్రమాణం చేసి మాట తప్పావు. ఈ క్షేత్రాన్ని శాశ్వతంగా వదిలి వెళ్ళిపో. ఆయన నా గురువే కాదు, దేవుడితో సమానం. జ్యోతి దర్శనం చేసుకోవాల్సింది నువ్వు, కోరిక తీరాల్సింది నీకు. నువ్వు వెళ్ళు, వెళ్ళు.
దర్శనం చేసుకున్న తర్వాత నన్ను బద్రీని కలపాలని దర్శనం కాకముందే ఆ భీష్మనారాయణ నుంచి భలే విడగొట్టావు బద్రీనాథ్. థ్యాంక్ యూ. హ్యాపీగా ఉన్నావా? ఉన్నాను, కానీ పూర్తిగా కాదు. చిన్న వెలితి. నువ్వు ప్రేమించినోడితో పెళ్ళాక ఆ వెలితి కూడా పోతలే. పిచ్చి బద్రి, ఇంతకాలం నేను ఎవరిని ప్రేమిస్తున్నానో తెలుసా? జ్యోతి దర్శనం చేయిస్తానని మాట ఇచ్చాను కాబట్టి తీసుకొచ్చాను. నేను ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నానని అపార్థం చేసుకునే రక్తపాతం సృష్టించింది మీరు. నేను ఈ అమ్మాయినే కాదు, ప్రపంచంలో ఏ అమ్మాయిని ప్రేమించను. నేను పుట్టింది నా గురువు కోసం. మీరు వెళ్ళిపోమంటే క్షేత్రాన్ని నేను గురుజీ ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతాను. శిష్యుడికి కూడా క్షమించే అధికారం ఉంటే ఎంత బాగుండేది. గురుజీ, ఈ ప్రపంచం అంతా నమ్మకం మీదే నడుస్తుంది. ఆ నమ్మకం ముందు నేను ఓడిపోయాను, నువ్వు గెలిచావు. వెళ్ళు, దర్శనం చేసుకో. జ్యోతిని చూస్తే తీరని కోరికలు తీరుతాయని మాలాంటి అమాయకుల్ని నమ్మించొద్దని చెప్పవయ్యా. బద్రి, నేను కోరుకున్నది ఎవరినో తెలుసా? నిన్ను. నేను ప్రేమించింది ఎవరినో తెలుసా? నిన్ను. ఏంటి నోటికొచ్చినట్టు వాగుతున్నావు? చంపేస్తా. ఒక నిమిషం. ఆ తర్వాత నన్ను మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. బద్రి, నీలాంటి వాళ్ళు చెప్పిన మాటలు నాలాగే నమ్మి ఇక్కడ అనుమానంలోనూ నారాయణుడు ఉన్నాడని ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు ఈ పిచ్చోళ్ళంతా. అసలు దేవుడే లేడు. ఈ బద్రి క్షేత్రంలోనే కాదు, ఈ సృష్టిలోనే దేవుడు అనేవాడు లేడు. నమ్మకండి, నమ్మించకురా. బద్రి, I love you, బద్రి. I love you. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను బద్రి. బతకను బద్రి, బతకను. బద్రి, I love you, బద్రి. నేను పెళ్లి చేయొద్దు బద్రి. I love you, బద్రి. నన్ను వదిలేద్దు బద్రి, నన్ను వదిలేద్దు. ప్లీజ్ బద్రి. ఆగు బద్రి! ఆ భగవంతుడి మీద నీకున్న భక్తి కంటే ఆ అమ్మాయి నీ మీద పెంచుకున్న ప్రేమ గొప్పది. నా వారసుడిగా నా శిష్యుల్లో ఎవరైనా రావచ్చు, కానీ ఆ అమ్మాయి మనసులో నీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. భద్రే, ఆ శ్రీ మహావిష్ణువు ఈ బద్రీనాథ్లో అణువణ ఉన్నాడన్న నిజం
ఆ అమ్మాయితో పాటు ఇన్ని లక్షల మందికి నిరూపించాల్సిన బాధ్యత మీదే. చెప్పొద్దు నన్ను ప్లీజ్. చెప్పొద్దు ప్లీజ్. డోంట్ కిల్ మీ. లీవ్ మీ ప్లీజ్. నన్ను చెప్పొద్దు ప్లీజ్. నేను ధర్మం కోసం దైవం కోసం మాత్రమే చంపుతాను. ఇంకెప్పుడు అలకనందు వైపు కన్నెత్తి కూడా చూడొద్దు. అలకనందా, ఈ ముసలోడు మళ్ళీ ఏం ఫిట్టింగ్ పెడతాడో. నా ప్రాణాన్ని తీసుకెళ్తున్నావు. వీడికంటే బలవంతుడు, వీడికంటే ధైర్యవంతుడు తొందరలో నీ కడుపున పుడతాడు. వాడిని నాకు అప్పచెప్పాలి.